ప్రేమలో దాగిన రహస్యం వరుణ్ నక్షత్ర బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఎపిసోడ్ 27. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోతాం. నక్షత్ర వరుణ్ని హక్ చేసుకోవడం చూడగానే అక్షయ్ కళ్ళు క్షణకాలంలో మారిపోతాయి. వరుణ్ ముందు షాక్ అయినా కూడా తర్వాత తన పెదవులపై చిరునవ్వు వస్తుంది. నక్షత్ర వరుణ్కి దూరం జరిగి, అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు, మీ గురించి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని అంటుంటే వరుణ్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నక్షత్ర వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అసలు మిమ్మల్ని అని నక్షత్ర ఏదో అనుపోతుండగా అప్పుడు తనకి గుర్తుకు వస్తుంది తను వరుణ్ని హగ్ చేసుకుంది అని. వెంటనే నక్షత్ర అటువైపుకు తిరిగి తన తలపై తన చేతి వేళ్లతో చిన్నగా కొట్టుకుంటుంది. అసలు ఏమైంది నాకు, ఇతను కనిపించకపోయేసరికి ఇప్పటి వరకు ఇంత డల్గా ఉన్నాను. ఇతను కనిపించగానే నాకు తెలియకుండానే చాలా హ్యాపీగా అనిపించింది. నాన్నని చూసినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో ఈ వరుణ్ గారిని చూసినప్పుడు కూడా నాకు అంతే సంతోషంగా అనిపించింది. ఆ సంతోషంలో ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా అలా ఎలా అతనిని వెళ్ళి హక్ చేసుకున్నాను. ఏమైంది నాకు అని నక్షత్ర అయోమయంలో పడిపోతుంది. నక్షత్ర తనని అన్ని మాటలు అన్నా కూడా వరుణ్ నోట్ల నుండి చిన్న మాట కూడా రాకపోవడం అక్షయ్కి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అక్షయ్ నెమ్మదిగా వరుణ్ దగ్గరికి వెళ్ళి తన వైపు చూసేసరికి వరుణ్ మాత్రం చిన్నగా నవ్వుతూ నక్షత్ర వైపు చూస్తూ ఉండటం చూడగానే అక్షయ్ గట్టిగా చేతి పిడికిలి బిగిస్తాడు. డౌట్ లేదు, ఇందాక వీడు మాట్లాడింది ఈ అమ్మాయితోనే. అంటే వీడు ఇక్కడి నుండి అమెరికాకి రాకపోవడానికి కారణం ఈ అమ్మాయా? అసలు వరుణ్ ఇంట్లో ఒక అమ్మాయి, అది కూడా తను ఏం చేసినా ఎంత సీరియస్ అయినా కూడా తన పెదవులపై చిరునవ్వు. ఏం జరుగుతుంది? సంథింగ్ ఏదో ఉంది. ఇప్పటి వరకు ఒక్క అమ్మాయిని కూడా చూడని వరుణ్, ఒక్క అమ్మాయితో కూడా క్లోజ్గా మాట్లాడని వరుణ్ ఈరోజు ఒక అమ్మాయిని రెప్ప వేయకుండా చూస్తూ ఉండటం అంటే వరుణ్ ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాడా అని అనుకోగానే ఆ ఊహ కూడా భరించలేకపోతాడు అక్షయ్. లేదు, తెలుసుకుంటాను. ఒకవేళ అదే నిజమైతే అది ఎప్పటికీ జరగనివ్వను. ఇప్పటి వరకు నేను ఏ అమ్మాయి గురించి ఆలోచించలేదు, కానీ నాకు మొట్టమొదటిసారి నా మనసుకి నచ్చిన అమ్మాయిని నేను ఎలా వదులుకుంటాను? ఏం చేసి అయినా కూడా వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంబంధం ఉన్నా కూడా ఈ అమ్మాయిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. నా చిన్ననాటి స్నేహాన్ని కూడా మర్చిపోయేలాగా చేసిన ఈ అమ్మాయిని ఎప్పటికీ వదులుకోను అని అక్షయ్ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటాడు. కానీ ఇవేమీ తెలియని వరుణ్ మాత్రం నక్షత్ర వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అక్షయ్ ఇంకా తనకి చిరాకు వచ్చి తన ఫేస్పై కోపం కనిపించకుండా చిన్నగా దగ్గుతూ ఉండటం చూసి వెంటనే వరుణ్ నార్మల్ అయ్యి పక్కనే ఉన్న అక్షయ్ వైపు చూస్తాడు. అక్షయ్ వరుణ్ వైపు చూస్తూ, వరుణ్, ఎవరి అమ్మాయి? అసలు నువ్వు ఒక అమ్మాయి అని అక్షయ్ ఇంకా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. మర్చిపోయాను, వీడొకడు వచ్చాడు కదా నా వెనుక తోకలాగా, ఇంకా చెప్పక తప్పదు అని వరుణ్ మనసులో అనుకుంటూ నక్షత్ర అని పిలవగానే నక్షత్ర వెనక్కి తిరిగి వరుణ్ వైపు చూస్తుంది. వెళ్ళి స్ట్రాంగ్ కాఫీ తీసుకునిరా, నీ కాఫీ కోసం నేను బయట కూడా కాఫీ తాగలేదు అని వరుణ్ అంటుంటే నక్షత్ర ఒక క్షణం వరుణ్ వైపు చూసి అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. అంటే వీడి ప్రియా దగ్గర కాఫీ తాగకపోవడానికి రీజన్ ఇదా అని అక్షయ్ మనసులో కోపంగా అనుకుంటూ కనీసం వరుణ్ తనని నక్షత్రకి పరిచయం చేయకపోవడం అక్షయ్ భరించలేకపోతాడు. మరోపక్క కనీసం నక్షత్ర తనని చూడకపోవడం తనలో ఉన్న కోపాన్ని ఇంకా రెట్టింపు చేస్తుంది. ఈ అమ్మాయికి నేను వరుణ్తో మాట్లాడిన మాటలు వినిపించాయి కదా, ఇక్కడ వరుణ్ తనే కాకుండా మూడో వ్యక్తి ఉన్నాడు అని తెలియకుండా ఎలా ఉంటుంది? కనీసం నా వైపు కూడా చూడకుండా అలా ఎలా వెళ్ళిపోతుంది అని
అక్షయ్ మనసులోనే కోపంగా అనుకుంటూ, అసలు ఏంటి వరుణ్ ఇదంతా? ఈ అమ్మాయి ఎవరు? నీ ప్యాలెస్లో ఎందుకుంది? కనీసం ఆ అమ్మాయి నీడని కూడా తాకని నువ్వు ఆ అమ్మాయి వచ్చి నిన్ను హక్ చేసుకున్నా కూడా మౌనంగా ఉన్నావు. ఆ అమ్మాయి నీపై సీరియస్ అయినా కూడా ఏమీ మాట్లాడకుండా అలాగే ఆ అమ్మాయి వైపు చూస్తున్నావు. ఇంకా నీ కళ్ళల్లో ఏదో తెలియని హ్యాపీనెస్. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు అని అక్షయ్ నార్మల్గా అడుగుతాడు. వరుణ్ వెళ్ళి సోఫాలో కూర్చుని ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పి, ఇంత క్లారిటీగా అన్నీ గమనించావు కదా, ఇక్కడ జరుగుతుంది అని నీకు ఇంకా తెలియలేదు అంటే నన్ను నమ్మమంటావా అని వరుణ్ తన మొబైల్ చూసుకుంటూ అంటాడు. నీ గురించి నాకు తెలియదురా, ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే టైప్ నువ్వు. అంత ఈజీగా ఈ అమ్మాయిని నీ దగ్గర నుండి దూరం చేయడం కష్టం. కానీ ఈ అక్షయ్ ఒక్కసారి అనుకుంటే తప్పకుండా చేసి తీరుతాడు. ఇటు నీకు అనుమానం రాకూడదు, అటు ఆ అమ్మాయికి అనుమానం రాకూడదు. కానీ మీ ఇద్దరు శాశ్వతంగా విడిపోతారు. నేను విడగొడతాను. లేకపోతే నా పేరు అక్షయ్ కాదు అని అక్షయ్ మనసులో అనుకుంటూ, సరే ఒక విషయం అర్థమైంది, మీ ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉంది అని. ఇప్పుడు చెప్పు ఏం జరిగింది అని అక్షయ్ అడుగుతుండగా నక్షత్ర కిచెన్లో నుండి బయటికి రావడం చూసి, తర్వాత చెప్తాను, సైలెంట్గా ఉండు అని వరుణ్ సీరియస్గా అంటాడు. ఇంకా నక్షత్ర వెళ్ళి వరుణ్కి కాఫీ ఇస్తుంది. అక్షయ్ నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు. ఇంకొక కప్పు తనకిస్తుంది అని అనుకున్న అక్షయ ఊహల్ని తారుమారు చేస్తూ నక్షత్ర ఆ కప్పు తీసుకుని వెళ్ళి చైర్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటుంది. నక్షత్ర చేసిన పనికి వరుణ్ చిన్నగా నవ్వుకుంటాడు. కానీ అక్షయ్ కోపం పెరిగిపోగా, అసలు ఇక్కడ నేనొకడిని చచ్చాను అన్న ఆలోచన కూడా ఈ అమ్మాయికి లేదా? ఇద్దరికి మాత్రమే కాఫీ తీసుకొచ్చింది. లాభం లేదు, నన్ను నేను మాత్రమే పరిచయం చేసుకుంటాను. వీడు పరిచయం చేయనప్పుడే అర్థమైంది నా గురించి ఈ అమ్మాయికి ఏమీ చెప్పడు అని. వాడు చెప్పకపోతే ఏమైంది? నా గురించి నేనే ఈ అమ్మాయికి చెప్తాను. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాంలే అని అక్షయ్ మనసులో కోపంగా అనుకుంటూ, అవును ఇందాక ఏదో పేరు పెట్టి పిలిచాడు ఏంటి అని అక్షయ్ అనుకుంటూ ఉండగా వరుణ్ నక్షత్ర కాఫీ పెట్టుకునిరా అని చెప్పడం గుర్తుకు రాగానే, నక్షత్ర నైస్ నేమ్, పేరుకు తగ్గట్టుగానే ఎంతో అందంగా ఉంది. ఇంకా నార్మల్ యాటిట్యూడ్ కాదు, చూడగానే అర్థమవుతుంది. అంత ఈజీగా ఈ అమ్మాయిని మాయ చేయలేను. ఏం చేసినా ఆచితూచి అడుగు వేయాలి. ముందు పూర్తిగా ఈ అమ్మాయి నన్ను నమ్మేటట్టు చేసుకుని అప్పుడు నా ఆట మొదలు పెడతాను అని అక్షయ్ అనుకుంటూ ఉండగా నక్షత్ర కాఫీ తాగి పైకి లేవగానే, హలో నక్షత్ర అని వినిపించిన వాయిస్కి నక్షత్ర అప్పుడు అక్షయ్ వైపు చూస్తుంది. ఎవడు వీడు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు అని నక్షత్ర మనసులో చిరాకుగా అనుకుంటూ ఏమీ మాట్లాడకుండా అక్షయ్ వైపు చూస్తుంది. వరుణ్ చురుగ్గా అక్షయ్ వైపు చూస్తాడు. నువ్వు పరిచయం చేయకపోతే ఏమైంది, నా గురించి నేనే పరిచయం చేసుకుంటాను అని అక్షయ్ నవ్వుతూ పైకి లేచి, హాయ్ ఐఎమ్ అక్షయ్, వరుణ్ బెస్ట్ ఫ్రెండ్ని, అలాగే వాళ్ళ ఇంట్లో ఒక్కడిని అని అక్షయ్ తన చేతిని ముందుకి చాపగానే, హో ఇతను వరుణ్ ఫ్రెండా, అయితే నాకేంటి అని అనుకుంటూ అక్షయ్కి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అక్కడి నుండి నడుచుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వరుణ్ వచ్చాడు కాబట్టి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అని. నక్షత్ర యాటిట్యూడ్ చూడగానే అక్షయ్ కోపం అనేది పీక్స్లోకి వెళ్ళిపోతుంది. నక్షత్ర చేసిన ప్రతి పనిని వరుణ్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. ఇంకా వీడికి నక్షత్ర గురించి తెలియదు, నన్నే పక్కన పెట్టేస్తుంది. ఇంకా వీడెంత అని వరుణ్ అనుకుంటూ, చూసింది చాలు కానీ కూర్చో. ఏంటి నేను ఏమీ చెప్పకుండా నీ అంతటి నువ్వే తనకి నీ గురించి చెప్తున్నావు అని వరుణ్ కోపంగా అడుగుతుంటే, చెప్పేవాడివైతే ఇందాకే చెప్పేవాడివి కదా, ఏదో నార్మల్గా పరిచయం చేసుకుందామని అనుకున్నాను. కానీ ఈ అమ్మాయి అందరి అమ్మాయిలాగా కాదు,
సంథింగ్ అని అక్షయ్ అంటుండగానే ఇంకొకసారి నక్షత్ర ఆలోచన కూడా నీ మైండ్లోకి రాకూడదు. అడ్డమైన ప్రామిస్లు చేసి నువ్విక్కడికి వచ్చేటట్టు చేసుకున్నావు. నువ్వు నా చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితుడివి. నువ్వంటే నాకు ఇష్టం ఉంది, అలాగే నమ్మకం కూడా ఉంది. అందుకే నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాను. ఆ ఇష్టాన్ని, ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకు. అలాగే ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వు ఎవరికైనా చెప్పావు అంటే, ముఖ్యంగా ప్రియకి, తర్వాత నీ లైఫ్ ఎటు టర్న్ అవుతుందో నువ్వు కూడా ఊహించలేవు. చిన్నప్పటి నుండి నన్ను చూస్తున్నావు. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ వరుణ్ నా అని అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తాడు. ఒక్కసారి వద్దు అని అనుకుంటే వాళ్ళని పాతాళంలోకి తొక్కేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాతాళంలోకి వెళ్లకుండా చూసుకో అని చెప్పి వరుణ్ అక్కడి నుండి కిచెన్ వైపుకి అడుగులు వేస్తుంటే, సరే బాబు, నువ్వు ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత నేను అడగను. నీకు నచ్చినప్పుడే ఆ అమ్మాయి గురించి నాకు చెప్పు. అయినా నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టమని అర్థమవుతుంది. లేకపోతే అంత ప్రేమగా నక్షత్రాన్ని ఎందుకు పిలుస్తావు? మీ ఇద్దరి మధ్య నేను రాను. కానీ ఇంతకీ నేను ఏ రూమ్లో ఉండాలి? ఖచ్చితంగా నువ్వు పైన రూమ్లోనే ఉంటావని నాకు తెలుసు. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. నేను నీ పక్కన ఉన్న రూమ్లో ఉండొచ్చా? పైన 2 రూమ్స్ కనిపిస్తున్నాయి కదా అని అక్షయ్ నవ్వుతూ అంటాడు. కానీ లోపల మాత్రం అక్షయ్ మనసులో లావా పొంగుతూ ఉంటుంది వరుణ్ మాటలకి. నువ్వు కింద ఉన్న రూమ్లో ఉండొచ్చు. పైన ఒక రూమ్లో నేను, ఇంకొక రూమ్లో నక్షత్ర ఉంటుంది. నువ్వు పైకి రావాల్సిన అవసరం లేదు, రాకూడదు కూడా అని వరుణ్ చెప్పి అక్కడి నుండి నక్షత్ర దగ్గరికి వెళ్తుంటే, వరుణ్ అని మళ్ళీ అక్షయ్ పిలిచేసరికి వరుణ్ గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. ఇంకా వరుణ్ చిరాకు వచ్చి వెనక్కి తిరిగి అక్షయ్ వైపు చూస్తూ, అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నీతో మాట్లాడే బదులు, ఇలా టైం వేస్ట్ చేసే బదులు నేనే ఇక్కడే ఉండి కంపెనీ రన్ చేసేవాడిని. ఇంకా నా బుర్ర తినకుండా లోపలికి వెళ్ళు అని వరుణ్ సీరియస్గా అంటుంటే, అది కాదురా, ఇందాక అమ్మాయి కనీసం నాకు కాఫీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుందో లేదో భయంగా ఉంది. కొంచెం చెప్తావు అని, అందుకే పిలిచాను అని అక్షయ్ అంటుంటే, నిజమే ఈ రాక్షసికి చెప్పకపోతే నిజంగానే మా ఇద్దరికి మాత్రమే ప్రిపేర్ చేస్తుంది. ఎంతైనా వీడు నా బెస్ట్ ఫ్రెండ్. అయినా ఇప్పుడు వీడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాను కదా, నక్షత్ర విషయంలో ఇన్వాల్వ్ అవ్వడు. ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుందో వీడికి తెలుసు అని వరుణ్ మనసులో అనుకుంటూ నక్షత్ర అని పిలిచేసరికి నక్షత్ర కిచెన్లో నుండి బయటకొచ్చి వరుణ్ వైపు చూస్తూ చెప్పండి అని అంటుంది. తను నా ఫ్రెండ్ అక్షయ్, ఇందాక చెప్పాడు కదా అని వరుణ్ చెప్పగానే అప్పుడు నక్షత్ర అక్షయ్ వైపు తిరిగి హలో అక్షయ్ గారు అని నార్మల్గా అంటుంది. అంటే ఇందాక నేను అంత చెప్పినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. వీడు ఒక్క మాట చెప్పగానే నన్ను పలకరించింది. మ్యాటర్ చాలా దూరం వెళ్ళింది అని అక్షయ్ కోపంగా అనుకుంటూ ఉంటాడు. నక్షత్ర, నీకు ఒక విషయం చెప్పాలి. ఈ రోజు నుండి ఒక 1 వీక్ అక్షయ్ మన ఇంట్లోనే ఉంటున్నాడు అని చెప్పగానే వరుణ్ మన అన్న పదంకి అక్షయ్ వరుణ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే నక్షత్ర వాటని గట్టిగా అరిచేసరికి అక్షయ్ అర్థం కాక నక్షత్ర వైపు చూస్తాడు. ఏంటి మీరు చెప్తుంది? మీరు నేను ఇద్దరమే కదా ఈ ఇంట్లో ఉంటామని చెప్పారు. మళ్ళీ 3వ వ్యక్తిని తీసుకుని వచ్చి 1 వీక్ ఇక్కడే ఉంటారని చెప్తున్నారు. ఏంటిదంతా అని నక్షత్ర చాలా కోపంగా అడుగుతుంటే అక్షయ్ తలంతా ఒక్కసారిగా రౌండ్గా తిరుగుతుంది. ఈ అమ్మాయి వరుణ్ని ప్రశ్నించే స్టేజ్కి వెళ్ళిపోయిందా అనుకుంటూ, అదేంట్రా, అదేదో తన సొంత ఇంట్లో ఉంటున్నానన్నట్టు అంత కోపంగా అరుస్తుంది అని అక్షయ్ వరుణ్ చెవి దగ్గర చిన్నగా అంటాడు. ఇది తన సొంత ఇల్లే కదా అని వరుణ్ చెప్పేసరికి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంత డైరెక్ట్గా చెప్పాడు అంటే వీడు కన్ఫామ్గా ఈ నక్షత్రాన్ని ప్రేమిస్తున్నాడు. లాభం లేదు, ఇంకా నేను చాలా స్పీడ్గా ఆలోచించాలి. వీడు 1 వీక్ దాటితే ఒక్క నిమిషం కూడా నన్ను ఇక్కడ ఉండనివ్వడు. ఏదో ఒక ప్లాన్ చేయాలి. అయినా ఈ అమ్మాయి ఏంటి ఇంతలా రియాక్ట్ అవుతుంది అని
అక్షయ్ కోపంగా ఆనుకుంటూ ఉంటాడు. నక్షత్ర, నాకిక్కడ వేరే పని ఉంది, కానీ నిన్ను ఒంటరిగా వదిలేసి నాకు వెళ్ళడం ఇష్టం లేదు. అందుకే తనని ఇక్కడికి రమ్మని చెప్పాను. ఒక 1 వీక్ అయిన తర్వాత తను వెళ్ళిపోతాడు. చిన్నప్పటి నుండి నాతోనే చదువుకున్నాడు. పోనీ నేను బయటికి వెళ్ళినా నీకు ప్రాబ్లం లేదు. నువ్వు ఒంటరిగా ఉంటాను అంటే చెప్పు, తనని పంపించేస్తాను అని వరుణ్ కావాలని అంటాడు. అసలు నక్షత్ర తన మనసులో ఏమనుకుంటుందో వరుణ్ తెలుసుకోవాలి అని. వరుణ్ అలా చెప్పగానే అప్పటి వరకు అక్షయ్ అక్కడ ఉండటానికి ఇష్టపడని నక్షత్ర వెంటనే వరుణ్ మాటలకి ఉలిక్కిపడుతుంది. లేదు, నేను ఒంటరిగా ఈ ఇంట్లో ఉండలేను. ఎందుకో నాకు కూడా తెలీదు. అయినా 1 వీకే కదా, అందులోనూ వరుణ్ బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు. ఏది జరిగినా చూసుకోవడానికి వరుణ్ ఉన్నాడు, నాకేంటి అని నక్షత్ర అనుకుంటూ, సరే అయినా ఇది మీ హౌస్, అందులో అతను మీ ఫ్రెండు, నాకేమీ ప్రాబ్లం లేదు అని నక్షత్ర చెప్పగానే, అబ్బో వీడు వెళ్ళిపోతాను అని చెప్పగానే మేడం గారు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఈ వరుణ్పై ఉన్న నీ ఫీలింగ్స్ ఏంటో పూర్తిగా తెలుసుకుని అప్పుడు నాకేం మొదలు పెడతాను అని అక్షయ్ అనుకుంటూ, థ్యాంక్ యూ మేడం అని అక్షయ్ చిన్నగా నవ్వుతాడు. కానీ నక్షత్ర అక్షయ్ వైపు చూడదు. సరే, ఇప్పుడు ఇతనికి కూడా కుకింగ్ చేయాలా, తప్పదు కదా అని నక్షత్ర అక్కడి నుండి చిరాకుగా కిచెన్లోకి వెళ్ళిపోతుంది. ఈ రాక్షసికి మా ఇద్దరి మధ్య 3వ వ్యక్తి రావడం అస్సలు ఇష్టం లేదనుకుంటా. ఇప్పుడిప్పుడే నీ ఫీలింగ్స్ నాకు క్లియర్గా అర్థమవుతున్నాయి, కానీ నాపైన నీ ఫీలింగ్స్ నీకు ఇంకా అర్థం కాలేదు అని ఇంకా బాగా అర్థమైంది. నీలో ఉన్న ఫీలింగ్స్ని బయటకు వచ్చేటట్టు చేస్తాను అని వరుణ్ మనసులో చిన్నగా అనుకుంటూ, చెప్పాను కదా, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు, వెళ్ళు నీ రూమ్లోకి, అలాగే నీ లగేజ్ కూడా తెప్పిస్తాను అని వరుణ్ చెప్పగానే, థ్యాంక్ యూ రాని అక్షయ్ నవ్వుతూ అక్కడి నుండి రూమ్ వైపుకి అడుగులు వేస్తాడు. కానీ ఆ నవ్వెనుక ఒక విషపు ఆలోచన ఉంది అని వరుణ్ కనిపెట్టలేకపోతాడు. ఇంకా వరుణ్ నెమ్మదిగా కిచెన్లోకి వెళ్తాడు. నక్షత్ర బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి అన్నీ రెడీ చేస్తుంటుంది. అసలు నేను ఎందుకు వరుణ్ గారిని ఇందాక హక్ చేసుకున్నాను అని నక్షత్ర మళ్ళీ మొదటిగా వస్తుంది. ఆ ఆలోచనలతో ఉండగా వరుణ్ వెనుక నుండి వెళ్ళి నక్షత్రని హక్ చేసుకునేసరికి నక్షత్ర ఒక్కసారిగా బిగుసుకుపోతుంది. పాపం అక్షయ్ నక్షత్ర వరుణ్ణి విడదీద్దామని అనుకుంటున్నాడు. కానీ తనకు తెలియకుండానే నక్షత్రతో చెప్పిన ఒకే ఒక్క మాట వల్ల వరుణ్ నక్షత్ర బంధం అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది.